చదివేస్తాను నేను టైం కూడా కవర్ అది ఇది లాస్ట్ ఇది రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్ అంశాన్ని ఇవాళ ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకంగా కేంద్ర జాబితాలోకి తీసుకెళ్లారు. దానివల్ల వాళ్ళు మన మీద కండిషన్లు పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని ఆ కండిషన్లు మనం అంగీకరించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో విద్యుత్ స్వయం పోషకత్వమైందని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మనకు 16,000 మెగావాట్లు కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మనకు 1,00,000 మిలియన్ యూనిట్లు కావాలి రోజుకు 250 నుంచి 250 మిలియన్ యూనిట్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్రంలో 2 కోట్ల కనెక్షన్ ఉంటే కోటి కనెక్షన్కి 200 యూనిట్లు మాఫీ వర్తిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. దీనికి 3,430 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. కానీ 25-26 సంబంధించి నిన్న డిస్కమ్లు ఇచ్చింది ఏంటంటే 20,151 కోట్లు లోటులో ఉన్నామని ప్రకటించారు. డిస్కమ్ లోటు ప్రకటించింది. దీనిలో రావాల్సిన మళ్ళీ రావాల్సిన బకాయిలే 22,622 కోట్ల బకాయిలు ఉన్నాయి. అందులో 11,756 కోట్లు ప్రభుత్వ ఆఫీసుల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ఈ ప్రభుత్వం నుంచి వాడుకోవటం అవుతుంది కానీ తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండలేదు. అందువల్ల వాళ్ళు లోటులో పడుతున్నారు. లిఫ్ట్ల నుంచి 779 కోట్లు రావాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 1,120 కోట్లు రావాలి. మిషన్ భగీరథ నుంచి 1,686 కోట్లు రావాలి. హైదరాబాద్ మెట్రో నుంచి 900 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల ఈ బకాయిలు లేకుండా రెండు కూడా బ్రేక్ ఈవెన్ లాగా అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక రెండోది ఏంటంటే మనకి ఉత్పత్తి బాగా అవుతుందని చెప్తా ఉన్నారు. అందులో ఆ ఉత్పత్తిలో కూడా మన సోలార్ దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి ఎంత ఉత్పత్తి ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు యూనిట్కి 10 నుంచి 15 రూపాయలు ప్రజల మీద భారం పడే పీపీఏలు ఏర్పాటు ఎందుకు చేసుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు రావాలంటే అగ్రిమెంట్స్ ఉండి ఉంటాయి. బహుశా ఎలా అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలి, మన సొంతం ఉంటే మనం ఎలా ఉపయోగించుకోవాలి దాని మీద ఆలోచన చేస్తే విద్యుత్ సంస్థలు బతుకుతాయి అధ్యక్ష. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం 52,000 కోట్ల అప్పులు అని చెప్పారు. అందులో మనకున్న ఆస్తులు జెన్కో ఆస్తులు 53,963 కోట్లు, ట్రాన్స్కో 24,476 కోట్లు, డిస్కమ్ ఆస్తులు 59,132 కోట్లు. ఈ మూడింటికి ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు అన్ని ఉన్నాయి. మూడింటికి కలిపి 60,000 కోట్లు. అంటే ఊరికే అట్లా ఎగ్జాంపుల్గా అన్నాను. కానీ 60,000 కోట్లు అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 60,000 కోట్లు వీళ్ళకి రావాల్సినవి, వీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయి. మాకంటే నాకు కాదు, మా సింగరేణికి ఇవ్వాల్సింది ఉంది. సింగరేణికి మా జెన్కో వాళ్ళు 30,000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. అందువల్ల వీటన్నిటి మీద జాగ్రత్తగా దాన్ని సమన్వయం చేస్తూ ఒకరి నుంచి ఒకరికి అప్పులు జరిగే విధంగా లేకుండా అన్నీ కూడా ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తిగా నడిచే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారం మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి అవన్నీ మనం వాడుకుంటూ ఉంటే అవన్నీ చివరికి ఏదో రోజు కొలాప్స్ అయ్యి అల్టిమేట్గా ఈ నడపలేరు ప్రభుత్వం, ప్రైవేట్ వాళ్ళే కావాలనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అందువలన ఇప్పుడు ఇదేంటంటే ఒక ఫ్యాషన్ అయింది సోలార్ది అనేది. సోలార్ది కూడా మొత్తం కలిపితే చాలా ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూనే మా దగ్గర కోల్ ఉంది. మా దగ్గర ఇప్పుడు మా పాల్వంచలో అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ మదర్ ఆఫ్ ఎంటైర్ ఎలక్ట్రికల్ యూనిట్స్ పాల్వంచ. అక్కడ మాకు అంతా ఉంది పాష్ అండ్ అది మన ఇది చెరువు, దాన్ని ఏమంటారు యాష్ పాండ్ ఉంది, రైలు ఉంది, పక్కన కిన్నెర సాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందువల్ల అటువంటి చోట పెడితే సగం ఖర్చుతో వస్తుంది. దాన్ని నేనేమైనా అడిగినప్పుడల్లా సోలార్ అందరూ అంటున్నారు, సోలార్ కంటే కూడా ఇది ఉపయోగం. సోలార్లో పొల్యూషన్ ఉండకపోవచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ మొత్తం సోలార్ అయితే నడపలేం కదా. అందువల్ల దాన్ని కూడా నేను మీ ద్వారా
వారికి గుర్తు చేస్తా ఉన్నాను. అది కూడా చాలా రేటు పడుతుంది. సోలార్ది కూడా యూనిట్ 10 రూపాయలకు ఉత్పత్తి అవుతున్నారన్నారు. దాని నుంచి మనకు క్రాస్ సబ్సిడీ కూడా మనకు ఉండట్లేదు. అదేవిధంగా 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ను రద్దు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే బాగుంటుందని నేను కోరుతూ, ఇక